వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో R&R ప్రక్రియలో పరిహార పంపిణీ, పునరావాస పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ PGRS హాల్లో జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావనలతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ, R&R బడ్జెట్ కేటాయింపులు, అవసరాలపై పూర్తి ప్రణాళికతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, పర్యావరణ అనుమతులు, కోర్టు కేసుల అంశంలోనూ వేగంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 1.30 లక్షల ఎకరాలకు పైగా భూసేకరణ జరిగిందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. దీంట్లో మేజర్ ప్రాజెక్టు రాజోలి రిజర్వాయర్ లో we have to get the clarity on the availability of the budget. సో ఈ రెండు కేటగిరీలోనూ మీరు ఎంత బడ్జెట్ కావాలి అనేది మీరు వర్కౌట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్స్ ఓకే చేసి ఇమ్మీడియట్ గా we need to send the proposals through the joint collector and collector to the special chief secretary irrigation for allotment of the budget. So I think what we can do is we can work out for this entire project wise entire amount kavali budget kavali alage daniki proper head of account ni kuda meer mention chesukovali. Head of account irrigation department will give the head of account ఏ head of account lo meeku ఎంత budget kavalane work out chesukovali. alage ఇప్పుడు మనకి prioritization లో కూడా మనకి ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఒకటైతే మీకు 3 హెడ్స్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్, ఒకటి రెండోది R&R ఉంది. R&R లో కూడా క్యాష్ ఉంది, R&R ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో 3 హెడ్స్